ఈ రోజు నేను సాయితేజ్ అయితే కృష్ణరాజపురం దాకా అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామో తెలియాలంటే మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మేమైతే ఇంకా బీటీఎం లేఅవుట్ నుంచి కృష్ణరాజపురం వరకు అయితే మెట్రోలోనే వెళ్దాం అనుకున్నాము. బెంగళూరులో మీకు అందరూ తెలిసిందే కదా, చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇంకా మనమైతే ఇంకా వాటిని అవాయిడ్ చేసుకుంటూ మనమైతే మెట్రోలో అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మేమైతే ఓవర్ బుక్ చేసుకుంటే మాకైతే 500 రూపీస్ అయితే చూపించింది ముగ్గురు మీద. ఇంకా మేము మెట్రోకి వెళ్తే మాకైతే ఒక్కొక్కరికి అయితే 70 రూపీస్ పడుతుంది. మాకైతే టోటల్ అయితే 210 రూపీస్ అయితే అవుతుంది. ఇంకా మేము కేఆర్పురం దాకా వెళ్ళాలంటే మేమైతే 3 లైన్లు అయితే మారాలి. మనం ఫస్ట్ అయితే ఎల్లో లైన్ నుంచి మేమైతే గ్రీన్ లైన్ కి మారాము. గ్రీన్ లైన్ నుంచి మళ్ళీ రెడ్ లైన్ కి మారాము. మెట్రోలో ట్రావెల్ చేస్తూ మేమైతే సిటీ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మనకు మెట్రో అయితే చాలా లాంగ్ లెంత్ అయితే ఉంది. ఈ మెట్రో బెంగళూరులో మెట్రోలో అయితే అండర్ గ్రౌండ్ లో వెళ్తున్నాయి, తర్వాత ల్యాండ్ మీద వెళ్తున్నాయి, అలానే ఫ్లైఓవర్ మీద కూడా అయితే మెట్రో అయితే ట్రావెల్ చేస్తుంది. ఇదైతే నేను కొత్తగా చూస్తున్నాను. హైదరాబాద్ మెట్రోలో అయితే మాక్సిమం నేనైతే ఫ్లైఓవర్ మీద చూసాను, ఇక్కడైతే అండర్ గ్రౌండ్ లో కూడా వెళ్తుంది. సిటీ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. మెట్రో కనెక్టివిటీ ఉండటంతో మనం అయితే సిటీ చూడడానికి అయితే సింపుల్ గా అయితే ఉంటుంది మనకి. ఇంకా మేమైతే ఇంకా రీచ్ అయిపోయాం కేఆర్పురం వరకు అయితే. మేము కేఆర్పురం ఎందుకు వచ్చామంటే మేమైతే ఒక ఇన్స్టిట్యూట్ కి అయితే వచ్చాము. ఎందుకంటే మాకు సాయితేజ్ అయితే కోచింగ్ తీసుకోవాలన్నాడు కాబట్టి మేమైతే ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుందని చూడడానికి అయితే వచ్చాము కేఆర్పురం వరకు అయితే. మేము వచ్చిన ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి త్రిషాన్ అన్న టెక్నాలజీ. ఇక్కడైతే డేటాకి సంబంధించిన టెక్నాలజీస్ అనేది నేర్పిస్తారన్నారు. సో అందుకని మేమైతే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే క్లాస్ కి అయితే 7 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ వరకు అయితే ఉంటారంట. క్లాస్ లో ఎంత తక్కువ మంది ఉంటే అంత మంచిది వాళ్ళు, ఎందుకంటే మనకైతే స్పెషల్ కేర్ అయితే ఉంటుంది మన మీద. తర్వాత క్లాస్ అయితే మనకి నీట్ గా అయితే అర్థమవుతుంది. మనకి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం మనం తక్కువ మంది ఉంటే. ఇంకా కోచింగ్ సెంటర్ లో అన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా నాకైతే ఎస్పెషల్లీ చెప్పాలంటే కోచింగ్ సెంటర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే రిటర్న్ అయితే బీటీఎం లేఅవుట్ కి అయితే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వీడియోలో మనమైతే కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్నాను సాగర్ వాల్మీకి వ్లాగర్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అకౌంట్ అయితే ఫాలో చేయండి.